Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. ఈరోజు వీడియోలో 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. 9th క్లాస్ మ్యాథ్స్లో ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మనం ఈ చాప్టర్లో జామెట్రీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి హైయర్ క్లాసులోను అలాగే మీరు భవిష్యత్తులో ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఆల్రెడీ 5th చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీలో మనం యాక్సిమ్స్ గురించి, పాజిలేట్స్ గురించి, థియరమ్స్ గురించి నేర్చుకున్నాం. ఆ యాక్సిమ్స్ని ఉపయోగించి కొన్ని స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేయడం కూడా నేర్చుకున్నాం. అయితే ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో మనం జామెట్రీకి సంబంధించిన అన్ని బేసిక్ కాన్సెప్ట్ నుంచి మొదలుపెట్టి, అంటే పాయింట్ దగ్గర మొదలుపెట్టి లైన్స్, లైన్ సెగ్మెంట్, యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్, పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్, ఇట్లా రకరకాల కాన్సెప్ట్ నేర్చుకుంటాం. వాటిని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం జామెట్రీని ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పాయింట్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ పాయింట్? మనం పాయింట్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు? ఏ పాయింట్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ షేప్. ఏ డాట్ రిప్రజెంట్స్ ఏ పాయింట్. మనం సాధారణంగా డాట్ని ఒక పెన్ తీసుకుని మనకి ఏదైనా ఒక ప్లేన్ మీద ఇలా ఒకసారి మనం టచ్ చేసినట్లయితే అది ఒక డాట్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం పాయింట్ అంటాం. దానికి ఏ విధమైన డైమెన్షన్స్ ఉంటాయా? ఉండవు కదా. లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు. కాబట్టి మనం పాయింట్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ షేప్ ఇన్ జామెట్రీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ తర్వాత మనం దేని గురించి మాట్లాడతామంటే లైన్. దీన్నే మనం స్ట్రైట్ లైన్ అని కూడా అంటాం అనమాట. లైన్ అన్నా స్ట్రైట్ లైన్ అయినా ఒకటే. మరి ఈ స్ట్రైట్ లైన్ మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ కెన్ ఎక్స్టెండ్స్ ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ అనేది కొన్ని పాయింట్స్ యొక్క సెట్ అన్నమాట. దాన్ని మనం ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇన్ఫైనైట్లీ. అంటే మనం దీని డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తాం, ఇట్లా అంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రైట్ లైన్ మీద ఏమైనా 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎలా రాస్తామట? ఏబి అని పెట్టి ఇట్లా యారో మార్క్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అంటే రెండు ఒకటే అర్థం వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ లైన్ కి, స్ట్రైట్ లైన్ కి ఏ విధమైన ఎండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి మనం ఏబి బార్ ని బిఏ అని బార్ కూడా రాయొచ్చు. ఇందులో తప్పు ఏమీ లేదనమాట. ఓకే, కొన్ని సమయాల్లో మనం స్ట్రైట్ లైన్స్ ని లోవర్ కేస్ లెటర్స్ తో కూడా రిప్రజెంట్ చేస్తాం. ఎల్, ఎం, ఎన్ అని. అప్పుడు ఎలా రాస్తాం మనం? ఎల్ అని రాసి ఇట్లా యారో మార్క్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే దాని అర్థం ఏంటంట, ఎల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ కి ఏ విధమైన ఎండ్ పాయింట్స్ ఉండవు. అట్లాగే దీనికి పర్టికులర్ లెంత్ ఉంటుంది అనమాట. అంటే దీని స్కేల్ తో కొలిచి ఇన్ని సెంటీమీటర్లు ఉంటుందని చెప్పగలమా? చెప్పలేం కదా. ఎందుకంటే విచ్ కెన్ ఎక్స్టెండ్స్ ఆన్ బోత్ సైడ్స్ దీన్ని ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఏ స్ట్రైట్ లైన్ హ్యాస్ నో డెఫినిట్ లెంత్ అండ్ ఆల్సో నో ఎండ్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈ లైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీటికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ని మాట్లాడుకుందాం. ఓకే, మనకి ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఉండే పాయింట్స్ మనం ఏమంటామంటే కొలినియర్ పాయింట్స్ అంటాం. అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండే పాయింట్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటాం మనం? కొలినియర్ పాయింట్స్. అలా కాకుండా మనకి ఒకే స్ట్రైట్ మీద లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అండ్ సి ఇలా ఉంది. ఇప్పుడు మూడింటి గుండా మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయగలమా? డ్రా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి గుండా మనం స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఆ స్ట్రైట్ లైన్ మీద సి అనే పాయింట్ రాదు. ఒకవేళ ఏని సిని జాయిన్ చేస్తే బి అనే పాయింట్ ఆ స్ట్రైట్ లైన్ మీదకి రాదు. ఇట్లా మనకి ఒక స్ట్రైట్ లైన్ మీద లేని పాయింట్స్ ని మనం నాన్ కొలినియర్ పాయింట్స్ అంటాం. నాన్ కొలినియర్. ఓకే, మనకి ఏదైనా ఒక ప్లేన్ మీద
3 నాన్ కొలినియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వాటితో మనం ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయగలము. కొలినియర్ పాయింట్స్ ఇస్తే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయలేము కదా. మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక ప్లేన్ మీద మనకి 3 నాన్ కొలినియర్ పాయింట్స్ ఉండాలి. అప్పుడే మనం ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయగలం, డ్రా చేయగలం అన్నమాట. కొలినియర్ పాయింట్ తో మనం ట్రయాంగిల్ ని డ్రా చేయలేము కదా. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనకి ఏవైనా ఒక ప్లేన్ మీద ఉన్న ఏవైనా 2 లైన్స్ కి ఒక కామన్ పాయింట్ ఉన్నట్లయితే దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి 2 లైన్స్ ఉన్నాయి. ఎల్ అనే స్ట్రైట్ లైన్ ఉంది, అలాగే ఎం అనే మరొక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ రెండింటికి ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుందాం. పి అనేది ఇక్కడ ఎల్ అనే స్ట్రైట్ లైన్ కి చెందుతుంది, అలాగే ఎం అనే స్ట్రైట్ లైన్ కి కూడా చెందుతుంది. కాబట్టి దట్ ఈస్ కామన్ పాయింట్. ఓకే, దెన్ దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అనమాట. ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ ఎ కామన్ పాయింట్ దెన్ దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, దీనికి ఆపోజిట్ అన్నమాట. ఏవైనా 2 లైన్స్ కి ఒక ప్లేన్ మీద ఉన్న ఏవైనా 2 లైన్స్ కి కామన్ పాయింట్ లేనట్లయితే దే ఆర్ కాల్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 లైన్స్ డ్రా చేశాను. ఎల్ ఎం అనే 2 లైన్స్ ను డ్రా చేశాను. వీటిని ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా ఎక్కడ మీట్ అయ్యే ఛాన్స్ లేదు కదా. కాబట్టి వీటిని ఏమంటాం అనమాట, మనం నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అంటే ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ నో కామన్ పాయింట్స్ దెన్ దే ఆర్ కాల్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే ప్యారలల్ లైన్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నా ప్యారలల్ లైన్స్ అయినా ఒకటే. ఏంటంటే ఇఫ్ 2 లైన్స్ హ్యావ్ నో కామన్ పాయింట్ దెన్ దే ఆర్ కాల్డ్ ప్యారలల్ ఆర్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే లైన్ సెగ్మెంట్. ఓకే, మనం ఇప్పుడే స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, దీని బోత్ సైడ్స్ ఎంత దూరం అయినా కూడా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆపోజిట్ డైరెక్షన్స్ లో. ఓకే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, లైన్ సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే ఏంటి, భాగము కదా, పేరులోనే ఉంది మనకి. అంటే లైన్ లో కొంత భాగాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం అన్నమాట. అంటే మనం లైన్ సెగ్మెంట్ ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు, ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైన్ విచ్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. అంటే మనకి లైన్ లో కొంత భాగాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అంటే బోత్ సైడ్స్ కూడా ఎండ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కొంత భాగాన్ని తీసుకున్నాను, PQ అనే భాగాన్ని. అప్పుడు ఇది ఏమవుతుంది అనమాట, లైన్ సెగ్మెంట్ అవుతుంది. దీన్ని మనం బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ చేయలేం, ఏ డైరెక్షన్ లో కూడా మనం ఎక్స్టెండ్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ PQలు అనేవి ఎండ్ పాయింట్స్. కాబట్టి ఆ PQలు కూడా మనకి ఆ లైన్ సెగ్మెంట్ లో భాగమే అవుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు లైన్ సెగ్మెంట్, ఈ లైన్ సెగ్మెంట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, PQ బార్. దీన్నే మనం QP బార్ అన్నా కూడా తప్పు లేదనమాట. ఎందుకంటే ఇక్కడ PQలు రెండు కూడా ఎండ్ పాయింట్స్ అవుతాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం లైన్ సెగ్మెంట్ యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. అట్లాగే ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ ఏ డెఫినిట్ లెంత్. అంటే ఒక లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ ని మనం స్కేల్ తోనో టేప్ లోనో కొలిచి చెప్పవచ్చు అనమాట. అంటే దీనికి ఒక పర్టికులర్ లెంత్ ఉంటుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి దేని గురించి అంటే లైన్ సెగ్మెంట్ గురించి అనమాట. ఓకే, ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్ విచ్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. ఓకే, లేకపోతే దీన్ని ఇనిషియల్ పాయింట్ అంటాం, దీన్ని ఎండింగ్ పాయింట్ అంటాం. ఓకే, ఫైనల్ పాయింట్ ఇట్లా కూడా అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ రే. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్. ఇది కూడా మనకి ఒక రేలో భాగమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ C అనుకుందాం. ఇట్లా ఒక భాగాన్ని తీసుకున్నట్లయితే ఇట్లా కట్ చేస్తాం ఈ లైన్ ని. అప్పుడు ఈ 2 రేస్ కింద విడిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఎలా చెప్పొచ్చు అంటే రే యొక్క డెఫినేషన్ ని ఏ రే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్ విత్ 1 ఇనిషియల్ పాయింట్ లేకపోతే 1 ఎండ్ పాయింట్. అంటే ఒకే ఒక ఎండ్ పాయింట్ కలిగిన లైన్ లోని కొంత భాగాన్ని మనం రేగా చెప్పుకోవచ్చు అనమాట.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OA ఇది ఒక రే అవుతుంది కదా. ఇక్కడ మనకి ఒక ఎండ్ పాయింట్ ఉంది అంటే దీన్ని మనం ఒకే డైరెక్షన్ లో మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఓన్లీ ఈ డైరెక్షన్ లో మాత్రమే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఏ రే హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ పాయింట్. ఓకే, ఇక్కడ మనకి ఏ అనేది ఎండ్ పాయింట్ అవ్వదు అనమాట, రే మీద ఏదైనా ఒక పాయింట్ అనమాట. ఇక్కడ మనకి OA రేని మనం ఎట్లా రాస్తామంటే OA ఇట్లా యారో మార్క్ తో రిప్రజెంట్ చేస్తాం. అయితే దీన్ని మనం ఇట్లా రాయకూడదు, ఈ రెండు ఈక్వల్ కాదు. మనం స్ట్రైట్ లైన్ కి రాయొచ్చు రివర్స్ చేసి, అలాగే లైన్ సెగ్మెంట్ కూడా రాయొచ్చు, కానీ రేకి రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ O దగ్గర మనకి ఎండ్ పాయింట్ ఉంది కదా ఈ రేలో, ఏ దగ్గర ఎండ్ పాయింట్ లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ దగ్గర ఎండ్ పాయింట్ ఉన్నట్లు చెప్తున్నాం అనమాట. కాబట్టి రెండు ఒకటి కాదు కదా, ఇక్కడ ఏ అనేది ఎండ్ పాయింట్ కాదు కదా. కాబట్టి రేని మనం ఇట్లా రాయలేము, కానీ ఇట్లా రాయొచ్చు మళ్ళీ. ఎలా? ఇప్పుడు అర్థం మారదు అనమాట, ఎందుకంటే మనకి ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంది, O అనే పాయింట్ దగ్గర ఉంది. కాబట్టి దాని మీదకి మనకి పైన మనం ఎరో మార్క్స్ చూసినాం కదా, దాని యొక్క ఎండ్ పాయింట్ ఉండేట్లు చూసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద రే. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన చాప్టర్ లో ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఉపయోగించే టర్మ్ ఏంటంటే యాంగిల్. ఓకే, దీని డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు? an angle is formed by two rays which have same common point, అంటే లేకపోతే సేమ్ ఇనిషియల్ పాయింట్. అంటే ఇక్కడ మనం రే యాంగిల్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ కాంబినేషన్ ఆఫ్ టూ రేస్ విత్ సేమ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రే దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే O అనమాట. ఈ O ని మనం స్టార్టింగ్ పాయింట్ అంటాం, ఎండ్ పాయింట్ అని కూడా అంటాం. ఇక్కడ మనకి యాంగిల్ అంటే ఏంటనమాట, కాంబినేషన్ ఆఫ్ టూ రేస్ విత్ సేమ్ స్టార్టింగ్ పాయింట్, లేకపోతే కామన్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇట్లా ఒక OA అనే రే ఉంది, అలాగే OB అనే రే ఉంది. ఈ రెండిటికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది, మనకి O ఉంది. అది O అనేది రెండిటి యొక్క కామన్ పాయింట్ అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్. ఓకే, ఇప్పుడు మనకి పార్ట్స్ ఆఫ్ ఎన్ యాంగిల్ చూద్దాం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అసలు యాంగిల్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం దిస్ యాంగిల్ కెన్ బి రిప్రజెంటెడ్ బై యాంగిల్ O, అంటే L రాసి O రాస్తాం కదా. ఇక్కడ మనం ఈ స్టార్టింగ్ పాయింట్ రెండిటి యొక్క ఇనిషియల్ పాయింట్ ఎక్కడుంది, O దగ్గర ఉంది కదా, దాన్ని రాస్తాం అనమాట ఇట్లా. దిస్ కెన్ బి ఆల్సో రిప్రజెంటెడ్ బై 3 లెటర్స్ అనమాట. 3 లెటర్స్ తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎట్లాగంటే యాంగిల్ AOB, అంటే రెండిటి యొక్క ఇనిషియల్ పాయింట్ మిడిల్ లో ఉండేటట్లు చూసుకోవాలన్నమాట, ఆ రెండు రేస్ యొక్క మిడిల్ పాయింట్. దీన్ని మనం ఇట్లా కూడా రాయొచ్చు, యాంగిల్ BOA, అంటే ఈ O అనేది ఎలా రాసినా మనకి మిడిల్ లో ఉండేటట్టు రాయాలన్నమాట. అయితే మనకి సింపుల్ గా ఉంది కదా, ఇట్లా 3 లెటర్స్ తో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏంటనేది డౌట్ రావచ్చు అనమాట. అయితే ఒకవేళ మనకి ఒకే పాయింట్ దగ్గర 2 రేస్ ఉన్నాయనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ OA అనేది ఒక రే, OB అనేది మరొక రే, నెక్స్ట్ OC అనేది మరొక రే. ఇప్పుడు మనకి కొన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా, అంటే ఇక్కడ మనం ఈ యాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఈ యాంగిల్ ఒకటి, టోటల్ గా ఈ యాంగిల్ ఒకటి, అంటే 3 యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. మనం యాంగిల్ O అని రాసినట్లయితే మనం పర్టికులర్ గా ఏ యాంగిల్ గురించి మాట్లాడుతున్నామో చెప్పలేం కదా. అంటే మనం ఈ యాంగిల్ గురించి మాట్లాడుతున్నామా, ఈ యాంగిల్ గురించి, లేకపోతే మొత్తం యాంగిల్ గురించి మాట్లాడుతున్నామో చెప్పలేం కదా పర్టికులర్ గా. కాబట్టి ఇట్లాంటి సమయాలలో అంటే ఒక పాయింట్ దగ్గర మోర్ దాన్ 1 యాంగిల్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలా 3 లెటర్స్ తో రిప్రజెంట్ చేయడం ఉత్తమం అనమాట. అప్పుడు ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ AOB మీన్స్ యాంగిల్ BOA, యాంగిల్ AOB అన్నా BOA అన్నా ఒకటే. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఈ యాంగిల్ లో మనం 2 రేస్ ఉన్నాయి కదా, ఈ 2 రేస్ ని ఏమంటామంటే ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ అంటాం అనమాట. అంటే ఇక్కడ OA అండ్ OB ఇవేంటనమాట ఆ యాంగిల్ యొక్క ఆర్మ్స్ అంటాం, లేకపోతే సైడ్స్ అని కూడా అంటాం కొన్ని సమయాల్లో అనమాట. ఓకే, ఆర్మ్స్. నెక్స్ట్ O is called, అంటే ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఉంది కదా రెండిటి యొక్క కామన్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ వెర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్, వెర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇప్పుడు మనం యాంగిల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్ గురించి మాట్లాడుకుందాం.
ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి కేర్ఫుల్ గా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం లోయర్ క్లాసులో కొంత నేర్చుకున్నాం, మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం, అట్లాగే కొంచెం అదనంగా కూడా నేర్చుకుంటాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. Okay, first one is acute angle. ఓకే, మనం సాధారణంగా యాంగిల్స్ ఏం చేస్తామంటే థీటా అనే గ్రీక్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కొన్ని సమయాల్లో. ఓకే, లేకపోతే మనం బిటెక్స్ ఉపయోగించి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ acute యాంగిల్? ఒకవేళ మనం ఏదైనా ఒక యాంగిల్ యొక్క వాల్యూ మనకి 0 degrees కి 90 degrees కి మధ్యలో ఉన్నట్లయితే, అంటే మనకి 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 89 వరకు ఉన్న యాంగిల్స్ అన్నిటినీ కూడా మనం acute యాంగిల్స్ అంటాం. దీన్ని డయాగ్రామ్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది acute యాంగిల్ అవుతుంది అనమాట. ఇక్కడ యాంగిల్ థీటా అనుకున్నట్లయితే ఇది ఒక acute యాంగిల్. నెక్స్ట్ సెకండ్ వన్ రైట్ యాంగిల్. ఓకే, దేనినే మనం రైట్ యాంగిల్ అంటాం అంటే ఏదైనా ఒక యాంగిల్ వాల్యూ ఎగ్జాక్ట్లీ 90 degrees ఉన్నట్లయితే ఆ యాంగిల్ మనం రైట్ యాంగిల్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ కార్నర్ ఎలా ఉంటుంది, రూమ్ యొక్క కార్నర్ అట్లా రిప్రజెంట్ చేస్తాం. ఈ రైట్ యాంగిల్స్ ని మనం ఇట్లా స్క్వేర్ బాక్స్ లో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ ఒకవేళ మనకి 90 degrees అని రాయకపోయినా సరే అలా స్క్వేర్ బాక్స్ కనిపించిందంటే అక్కడ మనకి 90 degrees ఉన్నట్టుగా భావించాలి అనమాట. ఓకే, ఏదైనా ఒక యాంగిల్ యొక్క వాల్యూ 90 degrees అయితే దట్ ఈస్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ అబ్ట్యూస్ యాంగిల్. ఓకే, దేనిని మనం అబ్ట్యూస్ యాంగిల్ అంటామంటే మోర్ దెన్ 90 degrees అండ్ లెస్ దెన్ 180 degrees. అంటే 90 కి 180 కి మధ్యలో ఉండే యాంగిల్స్ అన్నిటిని కూడా మనం అబ్ట్యూస్ యాంగిల్స్ అంటాం. అంటే ఇక్కడ 91 నుంచి స్టార్ట్ చేసి 179 వరకు ఉన్న ప్రతి యాంగిల్ ని మనం ఏమని పిలవచ్చు అనమాట, అబ్ట్యూస్ యాంగిల్ అని పిలవచ్చు. ఓకే, మనం అబ్ట్యూస్ యాంగిల్ మనం డయాగ్రమాటికల్ గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. అంటే మోర్ దాన్ 90 అని ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ స్ట్రైట్ యాంగిల్. ఓకే, ఏదైనా ఒక యాంగిల్ యొక్క మెజర్మెంట్ ఎగ్జాక్ట్లీ 180 degrees ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ యాంగిల్ అన్నమాట. అంటే మనకి క్లాక్ లో 6 o'clock అయినప్పుడు మనకి హ్యాండ్స్ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కదా. అప్పుడు మనకి ఒక యాంగిల్ లో 2 arms ఉంటాయి కదా. ఆ 2 arms కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం స్ట్రైట్ యాంగిల్ అంటాం. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్లా మనకి 2 rays కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ OA అనే ఒక రే, OB అనే ఒక రే కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి. అప్పుడు ఆ రెండు రేస్ మధ్య ఉన్న యాంగిల్ ని మనం ఏమంటాం అన్నమాట, స్ట్రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, ఇక్కడ మనకి రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏమిటంటే మనకి 180 కంటే ఎక్కువగాను అలాగే 360 కంటే తక్కువగా ఉండే ప్రతి యాంగిల్ ని కూడా మనం రిఫ్లెక్స్ యాంగిల్ గా పిలుస్తాం అన్నమాట. అంటే ఇక్కడ 181 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 359 వరకు ఉన్న ప్రతి యాంగిల్ ని ఏమని పిలవాలన్నమాట, రిఫ్లెక్స్ యాంగిల్ అని పిలవాలి. వీటితో పాటు మరొక 2 types ఆఫ్ యాంగిల్స్ నేర్చుకుంటాం. అవి ఇంపార్టెంట్ కాదు. అవి ఏంటంటే ఒకవేళ మనకి 2 rays కూడా ఒకదాంతో ఒకటి జాయిన్ అయినట్లయితే ఇక్కడ OA అనే రే అలాగే OB అనే రే రెండు కూడా ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అయిపోయి అప్పుడు ఆ యాంగిల్ ఏమంటామంటే జీరో యాంగిల్ అంటాం. అప్పుడు జీరో యాంగిల్ అంటే యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట, 0 degrees ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ లో ఎగ్జాక్ట్లీ 12 o'clock అయింది అనుకోండి, అప్పుడు మినిట్స్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కూడా ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవుతాయి కదా. అప్పుడు వాటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 0 degrees. దాన్ని మనం జీరో యాంగిల్ అంటాం. మరొకటి కంప్లీట్ యాంగిల్.
ఓకే, ఒకవేళ మనకి ఇందులో మనకి ఇనీషియల్ రే అండ్ ఫైనల్ రేగా మాట్లాడుకున్నట్లయితే ఓఏ అనేది ఇనీషియల్ రే అనుకున్నాం. ఈ ఓపి అనేది ఒక కంప్లీట్ రొటేషన్ ని పూర్తి చేసి మళ్ళీ ఓఏతో కోయిన్సైడ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. దాని అర్థం ఏంటనమాట, ఈ ఓపి అనే రే ఒక చుట్టూ వచ్చి మళ్ళీ ఏ దగ్గరికి దాని ప్లేస్ లోకి వచ్చింది అనమాట. దీన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం సర్కిల్ చుడతాం దేనికి, కంప్లీట్ యాంగిల్ కి. అదే జీరో యాంగిల్ కి మనం ఏ విధమైన సర్కిల్ చుట్టాం అనమాట. ఇక్కడ కంప్లీట్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకే, వీటిని ఈ పాయింట్స్ ముఖ్యంగా మనం ఫస్ట్ నేర్చుకునే 5 యాంగిల్స్ ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా వాల్యూ ఇచ్చి ఇది విచ్ టైప్ ఆఫ్ యాంగిల్ అడిగితే మనం టక్కుమని చెప్పాలన్నమాట. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, మోర్ దాన్ 0 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే మోర్ దాన్ 90 లెస్ దాన్ 180 డిగ్రీస్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే మోర్ దాన్ 180 లెస్ దాన్ 360 డిగ్రీస్ అనమాట. వీటిని బాగా మెమరైజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్. Pairs of angles. ఇందులో మనకి ఫస్ట్ ది ఆల్రెడీ మనం లోయర్ క్లాస్ లో కూడా నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ పెయిర్ అంటే తెలుసు కదా, జత అంటే టూ యాంగిల్స్ కలిపి మాట్లాడుకుంటాం అనమాట. ఇక్కడ మనం 2 యాంగిల్స్ ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈస్ 90 డిగ్రీస్ దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అనే 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 50 డిగ్రీస్ అండ్ 40 డిగ్రీస్, ఇవి రెండు కూడా మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 90 డిగ్రీస్ వస్తుంది కదా. కాబట్టి వీటిని ఏమనొచ్చు అనమాట, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనొచ్చు అనమాట. మనకి ఎగ్జామ్ లో ఎలా అడగొచ్చు అంటే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 డిగ్రీస్ అంటే అప్పుడు మనం ఆన్సర్ ఏం రాయాలి, 40 రాయాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, 90 డిగ్రీస్ కదా, సమ్ 90 డిగ్రీస్ అవ్వాలి. ఒక యాంగిల్ ఇచ్చి దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అడిగినప్పుడు 90 లోంచి మైనస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 80 డిగ్రీస్ అంటే 90 లోంచి 18 మైనస్ చేస్తాం, ఎంత అవుతుంది 10. ఇవి రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. 10 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 80 అవుతుంది అనమాట. ఇట్లా మనం ఒక యాంగిల్ ఇచ్చి రైట్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అని అడిగినప్పుడు మనం 90 లోంచి మైనస్ చేస్తాం ఇచ్చిన యాంగిల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, ఇక్కడ 2 యాంగిల్స్ ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈస్ 180 డిగ్రీస్ దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే మనం 2 యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ రెండింటిని ఏమని పిలవచ్చు అనమాట, సప్లిమెంటరీ యాంగిల్స్ అని వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వచ్చింది. అప్పుడు యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఏమవుతాయి అనమాట, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 80 డిగ్రీస్ అండ్ 100 డిగ్రీస్, రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 180 డిగ్రీస్ వస్తుంది కదా. కాబట్టి వీటిని ఏమనొచ్చు అనమాట, మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. మనకి ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చి దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అని అడిగినప్పుడు ఏం చేస్తాం, సింపుల్ గా 180 లోంచి మైనస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 150 డిగ్రీస్ అని అడిగితే మనం ఏం చేయాలి, ఈ 150 ని మనం 180 లోంచి మైనస్ చేయాలి, ఎంత వస్తుంది 30 డిగ్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇవి రెండు ఒకదానికి ఒకటి ఏమవుతాయి అనమాట, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ కాంజుగేట్ యాంగిల్స్. Okay, what is meant by conjugate angles?
If the sum of two angles is 360 degrees, then they are called conjugate angles. అంటే మనం టూ యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు వాటి మొత్తము 360 డిగ్రీస్ కి ఈక్వల్ అయినట్లయితే వాటిని మనం ఏమంటాం అనమాట, కాంజుగేట్ యాంగిల్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 200 అండ్ 160 డిగ్రీస్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 360 డిగ్రీస్ వస్తుంది కదా. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమనొచ్చు అనమాట, కాంజుగేట్ యాంగిల్స్ అనొచ్చు అనమాట. ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చి దాని యొక్క కాంజుగేట్ యాంగిల్ ఎంత అని అడిగినప్పుడు ఏం చేయాలి, మనం సింపుల్ గా 360 లోంచి మైనస్ చేయాలి. వాట్ ఈస్ ద కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 80 డిగ్రీస్ అంటే అప్పుడు ఏం చేస్తాం, మనం ఈ 80ని 360 లోంచి మైనస్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది, 280 డిగ్రీస్ వస్తుంది కదా. కాబట్టి ఇవి రెండు కూడా మనకు ఒకదానికొకటి కాంజుగేట్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, వీటిని కూడా మనకి మెమరైజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ లో మొదట మనం 3 టైప్స్ గురించి నేర్చుకున్నాం. అవి ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్ దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees then they are called supplementary angles. Next third one is conjugate angles. If the sum of two angles is 360 degrees then they are called conjugate angles. Next adjacent angles. Okay, అసలు what is meant by adjacent angles? One of the important concept అన్నమాట. If two angles have same starting point అంటే initial point and one common arm. ఇంకా ఎలా చెప్పాలంటే if two angles have same vertex and one common arm then they are called adjacent angles. Okay, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక యాంగిల్స్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఓకే, ఏఓబి అనేది ఒక యాంగిల్. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక రే ఉంది సి. ఇక్కడ చూడండి, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఓబి అనే యాంగిల్ యొక్క వెర్టెక్స్ ఏంటి, ఓ. అలాగే బిఓసి అనే యాంగిల్ యొక్క వెర్టెక్స్ కూడా సేమ్ ఓనే అవుతుంది కదా. అంటే ఈ రెండు యాంగిల్స్ కి మనకి వెర్టెక్స్ సేమ్ అయింది. అట్లాగే ఆ రెండిటి యొక్క ఆర్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ యొక్క ఆర్మ్స్ ఏమవుతాయి, ఓఏ అండ్ ఓబి అవుతాయి. మరి ఈ యాంగిల్ యొక్క ఆర్మ్స్ ఏమవుతాయి, ఓబి అండ్ ఓసి అవుతాయి. ఈ రెండిట్లో కూడా మనకి ఓబి అనే కామన్ ఆర్మ్ ఉంది కదా. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమని పిలవచ్చు అనమాట, ఎడ్జసెంట్ యాంగిల్స్ అని పిలవచ్చు అనమాట. ఓకే, మనం టూ యాంగిల్స్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఎప్పుడు అవుతాయంటే ఆ రెండింటి యొక్క వెర్టెక్స్ ఒకటే అయి ఉండాలి, రెండిటికి ఒక కామన్ ఆర్మ్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మీకు డయాగ్రామ్. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏఓపి అండ్ యాంగిల్ సిఓడి, ఇవి రెండు మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ అనవచ్చా అంటే ఆ రెండింటిని అనకూడదు. ఎందుకంటే యాంగిల్ ఏఓపి యొక్క వెర్టెక్స్ ఓనే, సిఓడి యొక్క వెర్టెక్స్ ఓనే, అంటే వెర్టెక్స్ సేమ్ అయింది. కానీ ఇక్కడ ఏఓపి యొక్క ఆర్మ్స్ ఓఏ ఓబి అయితే సిఓడి యొక్క ఆర్మ్స్ ఓసి ఓడి అయింది. అంటే రెండిట్లోనూ ఏ విధమైన కామన్ ఆర్మ్ లేదు కాబట్టి ఇవి మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ కాదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి టూ యాంగిల్స్ ఉన్నాయి, ఏఓబి అనే ఒక యాంగిల్, అలాగే యాంగిల్ బిపిసి అనే ఒక యాంగిల్. ఈ రెండింటిని మనం ఎడ్జసెంట్ యాంగిల్ అనవచ్చా అంటే అనలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఓబి యాంగిల్ యొక్క వెర్టెక్స్ పి దగ్గర ఉంటే బిపిసి యాంగిల్ యొక్క వెర్టెక్స్ పి దగ్గర ఉంది. అలాగే రెండింటికి కామన్ ఆర్మ్ కూడా లేదు. ఇందులో మనకి ఆర్మ్ ఓబి అయితే ఇందులో ఆర్మ్ పిబి అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఏమవ్వ అనమాట, ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వవు అనమాట. ఓకే, నెక్స్ట్
linear pair, one of the most important concept. If two adjacent angles form a straight line, then they are called linear pair. మరొకలా చెప్పాలంటే if the sum of two adjacent angles is 180 degrees, then they are called linear pair. అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే మనకి టూ adjacent angles ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ AOB అనేది ఒక యాంగిల్, అలాగే BOC అనేది మరొక యాంగిల్. ఈ రెండు కలిసి అంటే ఇక్కడ ఈ యాంగిల్లో OA అనే ఆర్మ్, అలాగే ఈ యాంగిల్లో OC అనే ఆర్మ్ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేశాయి కదా. అలాంటి సమయంలో ఈ రెండు యాంగిల్స్ ఏమంటారంటే లీనియర్ పెయిర్ అంటారు అనమాట. దీన్నే మరొక రకంగా ఎలా చెప్తామంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80 degrees ఉంది, ఇక్కడ 100 degrees ఉంది. ఫస్ట్ ఇవి రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి. లీనియర్ పెయిర్ అవ్వాలంటే ఫస్ట్ రెండు కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి. నెక్స్ట్ వాటి మొత్తము 180 degrees అవ్వాలి. ఇక్కడ చూడండి రెండిటికి కామన్ వెర్టెక్స్ ఉంది, ఒక కామన్ ఆర్మ్ ఉంది, కాబట్టి ఇవి రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ఇవి రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి. అలాగే ఇంకా మేజర్స్ పరంగా చెప్పాలంటే ఈ రెండింటి యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అయింది, కాబట్టి వీటిని మనం ఏమనాలన్నమాట లీనియర్ పెయిర్ యాంగిల్స్ అనాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, మనకి ఏవైనా స్ట్రైట్ లైన్స్ కి ఒక కామన్ పాయింట్ ఉన్నట్లయితే వాటిని ఏమన్నా మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ AB అనే ఒక లైన్, అలాగే CD అనే ఒక మరొక లైన్, రెండు కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్, వాటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ O అనుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ గా ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయంటే 1 2 3 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇందులో ఈ 4 యాంగిల్స్ లో కూడా ఏ యాంగిల్స్ కి అయితే కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ ఉండదో వాటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం అనమాట. ఫస్ట్ మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఆ యాంగిల్స్ ఖచ్చితంగా రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ వల్ల ఫామ్ అవ్వాలన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను నేను. ఇప్పుడు ఈ రెండింటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనొచ్చా అంటే అనకూడదు, ఎందుకంటే వీటి కామన్ వెర్టెక్స్ ఒకటే అయినప్పటికీ ఈ యాంగిల్స్ మనకి టూ స్ట్రైట్ లైన్స్ వల్ల ఫామ్ అవ్వలేదు అనమాట, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వల్ల ఫామ్ అవ్వలేదు, కాబట్టి వీటిని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనకూడదు. అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనాలంటే ఫస్ట్ ఆ యాంగిల్స్ రెండు కూడా మనకి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ వల్ల ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ ఆ రెండు యాంగిల్స్ యొక్క వెర్టెక్స్ ఒకటే అయి ఉండాలి, కానీ కామన్ ఆర్మ్ ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి AOD అలాగే BOC ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటికి ఒకే వెర్టెక్స్ ఉంది, O అనే వెర్టెక్స్, కానీ ఆర్మ్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి, ఏ ఒక్కటే కామన్ గా లేదు. ఈ యాంగిల్ యొక్క ఆర్మ్స్ ఏంటి OA అండ్ OD, ఈ యాంగిల్ యొక్క ఆర్మ్స్ ఏంటి OP అండ్ OC, ఏ విధమైన కామన్ ఆర్మ్ లేదు కదా, కాబట్టి వీటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అట్లాగే ఈ 2 4 కూడా మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అనమాట, టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వల్ల మనకి 2 pairs ఆఫ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి అనమాట. మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఇక్కడ మనకి 1 3 వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా, వాటి యొక్క మేజర్స్ ఈక్వల్ గా ఉంటాయి ఎప్పుడు కూడా. అలాగే 2 4 కూడా ఈక్వల్ గా ఉంటాయి, అవి కూడా పెయిర్ ఆఫ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, కాబట్టి దీన్ని మనం తర్వాత ప్రూవ్ చేస్తాం కూడా అనమాట, ఎందుకు అలా ఈక్వల్ అవ్వాయి అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి యాక్సిన్స్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ 2 యాక్సిన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం వీటి కాన్సెప్ట్ ఎందుకు ముందే మనం డిస్కస్ చేసేసాం. ఫస్ట్ యాక్సిన్ గురించి మాట్లాడినట్లయితే ఇఫ్ ఏ రే స్టాండ్స్ ఆన్ ఏ లైన్ దెన్ ద సమ్ ఆఫ్ ద 2 adjacent angles సో ఫార్మ్ ఈజ్ 180 degrees. అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ AP అనేది ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం, దీని మీద ఒక రే ఏదైనా ఒకటి స్టాండ్ అయినట్లయితే ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ OC అనేది ఒక రే, ఇది ఎక్కడుంది మనకి AB అనే స్ట్రైట్ లైన్ మీద ఉంది.
అప్పుడు వీటిని ఏమంటాం మనం ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం అనమాట. వాటి యొక్క మొత్తం ఎంత అవుతుంది అనమాట 180 degrees అవుతుంది అనమాట. వాటిని మనం లీనియర్ పేర్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఇది యాక్సియం 6.1 యొక్క మీనింగ్ అనమాట. నెక్స్ట్ యాక్సియం 6.2 ఇది కూడా సేమ్ ఇలాంటిదే. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees అంటే టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 180 degrees వచ్చినట్లయితే దెన్ ద నాన్ కామన్ ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఫార్మ్ ఏ లైన్. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఈ యాంగిల్ 80 degrees అనుకుందాం, ఈ యాంగిల్ 100 degrees అనుకుందాం. రెండింటిని మనం యాడ్ చేస్తే 180 వచ్చింది కాబట్టి మనం దీన్ని లీనియర్ పెయిర్ అంటున్నాం. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees అంటే టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 అయితే దెన్ ద నాన్ కామన్ ఆర్మ్, ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ లో కామన్ ఆర్మ్ ఏంటి OC. ఇక్కడ నాన్ కామన్ ఆర్మ్స్ అంటే ఏంటి OA అండ్ OB. ఈ రెండు కామన్ ఆర్మ్స్ కాదు కదా, కాబట్టి వాటిని ఏమంటాం మనం నాన్ కామన్ ఆర్మ్స్ అంటాం. ఆ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇవి రెండు ఏంటంటే ఒకదానికి ఒకటి కాన్వర్స్ అన్నమాట. ఒక స్ట్రైట్ లైన్ మీద ఏదైనా ఒక రే స్టాండ్ అయి ఉన్నప్పుడు మనకి ఆ టూ యాంగిల్స్ అంటే ఇప్పుడు మనకి టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి, వాటి మొత్తం 180 degrees అవుతుంది. నెక్స్ట్ ఏవైనా టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అయింది అనుకోండి, అప్పుడు ఆ ఎడ్జసెంట్ యాంగిల్స్ లో నాన్ కామన్ ఆర్మ్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ రెండు కాన్సెప్ట్, ఈ రెండు యాక్సిమ్స్ కూడా మనం దేని గురించి మాట్లాడుకున్నాం, లీనియర్ పెయిర్ గురించే మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ థియరం 6.1 ఇఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ దెన్ ద వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మనం టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వల్ల ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి, 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అందులో మనకి 2 pairs ఆఫ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అవి ఈక్వల్ గా ఉంటాయని మనం ప్రూఫ్ చేయమంటారు అన్నమాట. మనం సాధారణంగా థియరమ్స్ ప్రూఫ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటాం. అందులో ఏంటంటే గివెన్, రిక్వైర్డ్ టు ప్రూవ్, అలాగే కన్స్ట్రక్షన్ అండ్ ప్రూఫ్ అని. ఇవి మనం 10th క్లాస్ లో ఎక్కువగా థియరమ్స్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ లో ఈ థియరమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అలాగే 9th క్లాస్ లో కూడా రాబోయే చాప్టర్స్ లో ఈ థియరమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అంటే మనం ఒక థియరమ్ని అంటే థియరం అంటే ఏంటి, మ్యాథమెటికల్లీ ప్రూవెన్ స్టేట్మెంట్ అన్నమాట. అంటే మ్యాథమెటిక్స్ లో ప్రూవ్ చేయబడిన స్టేట్మెంట్ ని మనం థియరం అంటాం. ఓకే, ఆ థియరం ని ఆ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం. ఆ స్టెప్స్ లో మనకి ముఖ్యంగా ఉండే పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ ది గివెన్, అంటే ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని ఇందులో రాస్తాం అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక థియరం. ఇఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్టెడ్ ఈచ్ అదర్ అంటే టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇచ్చారు అన్నమాట, అది ఇందులో రాస్తాం. తర్వాత రిక్వైర్డ్ టు ప్రూవ్, దీన్నే టు ప్రూవ్ అని కూడా అంటాం అన్నమాట. ఇందులో ఏం రాస్తాం, మనం ప్రూవ్ చేయాల్సిన విషయాన్ని రాస్తాం. ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, అది దీంట్లో రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, మనం ఒకవేళ ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ ని డ్రా చేస్తాం కదా, అయితే ఆ డయాగ్రామ్ లో ఉన్న డేటా ఆధారంగా మనం థియరం ని ప్రూవ్ చేయలేకపోవచ్చు కొన్ని సమయాల్లో. అప్పుడు అదనంగా మనం కొన్ని స్ట్రైట్ లైన్స్ ని వాటిని డ్రా చేయాల్సి రావచ్చు అనమాట. అట్లా మనం ఏవైతే ఇచ్చినవి కాకుండా అదనంగా డ్రా చేసామో అవన్నిటినీ కూడా మనం కన్స్ట్రక్షన్ లో రాస్తాం అన్నమాట. ఓకే, అయితే ఈ అన్ని థియరమ్స్ కి కన్స్ట్రక్షన్ అనేది కంపల్సరీ కాదు. కొన్ని సందర్భాల్లో మనకి ఇచ్చిన డేటా సరిపోతుంది అనమాట, కాబట్టి దానితోనే మనం ప్రూవ్ చేసేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో సరిపోకపోవచ్చు, అప్పుడు అడిషనల్ లైన్స్ డ్రా చేయాల్సి ఉంటుంది, అప్పుడు మనకి కన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రూఫ్, అంటే ఇందులో మనం స్టెప్స్ రాస్తాం. ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద థియరం. అంటే ఇందులో మనం ఇచ్చిన డేటా ఆధారంగా చేసుకుని మనం ప్రూఫ్ చేయాల్సిన స్టేట్మెంట్ ని ఒక స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్తాం కదా, ఆ స్టెప్స్ అన్ని కూడా మనం ఎందులో రాస్తాం అన్నమాట, ప్రూఫ్ లో రాస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ స్టెప్స్ బేస్ చేసుకుని థియరం ను ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమంటారు, మనకి టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాటిని ఏదో ఏబి అని సిడి అని అనుకుందాం. ఏబి అండ్ సిడి, ఇవి రెండు కూడా ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకుందాం. ఇక్కడ ఓ అనేది ఏంటనమాట, కామన్ పాయింట్. ఓకే, ఇక్కడ గివెన్, మనం గివెన్ లో మనకి ఇచ్చిన డేటాని రాస్తాం కదా, ఇక్కడ ఏమి ఇచ్చారు, టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇచ్చారు అన్నమాట. ఏబి
and CD are two intersecting lines. And O is the intersecting point or common point. ఓకే, నెక్స్ట్ మనం రిక్వైర్డ్ టు ప్రూవ్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 అనుకుందాం. అంటే మనం ఇందులో 2 pairs ఆఫ్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి. అదేంటి? ఫస్ట్ ది యాంగిల్ AOC అండ్ BOD, ఇది ఒక పేర్. AOC యాంగిల్ BOD ఇవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అట్లాగే యాంగిల్ AOD అండ్ BOC, యాంగిల్ AOD ఈక్వల్ టు యాంగిల్ BOC ఇవి ప్రూవ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి రెండు కూడా మనకి పేర్స్ ఆఫ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ అదనంగా డ్రా చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్ మనం ప్రూఫ్ లోకి వెళ్తాం. ప్రూఫ్ ఇక్కడ చూడండి, మనకి OC అనే రే ఇక్కడ AB మీద ఉంది. AB అనే స్ట్రైట్ లైన్ మీద ఉంది. ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం కదా యాక్సిమ్స్. ఆ యాక్సిమ్స్ బేస్ చేసినట్లయితే సిన్స్ OC stands on AB అంటే AB అనే స్ట్రైట్ లైన్ మీద ఉంది కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి? లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి వాటి మొత్తం ఎంత అవుతుంది అనమాట? 180 degrees అవుతుంది. అంటే యాంగిల్ AOC ఈక్వల్ ప్లస్ యాంగిల్ BOC ఈక్వల్ టు 180 degrees. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అట్లాగే ఇక్కడ మనకి OP అనే రే CD అనే స్ట్రైట్ లైన్ మీద ఉంది కదా. కాబట్టి ఇవి రెండు కూడా మనకి లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతాయి. సిన్స్ OP ఇక్కడ రే OP అనే రే స్టాండ్స్ ఆన్ CD అంటే స్ట్రైట్ లైన్ CD మీద ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతాయి అన్నమాట? అవి రెండు లీనియర్ పెయిర్. అక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా. ఆ 2 యాంగిల్స్ కూడా లీనియర్ పెయిర్ యాంగిల్ అవుతాయి. అవి 2 యాంగిల్స్ ఏంటి? BOC యాంగిల్ BOC ప్లస్ యాంగిల్ BOD. ఈ రెండింటి మొత్తము కూడా ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఒకసారి మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లో కూడా మనకి RHS ఈక్వల్ గా ఉంది కదా. ఇక్కడ 180 ఉంది, అక్కడ 180 ఉంది. కాబట్టి అప్పుడు LHS కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అని రాయొచ్చు. ఇందులో LHS ఏంటి? యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOC ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ లో LHS ఏంటి? యాంగిల్ BOC ప్లస్ యాంగిల్ BOD. ఒకసారి LHS ని RHS ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి BOC ఉంది, ఇక్కడ కూడా BOC ఉంది. రెండింటిని కట్ చేయొచ్చు. ఎందుకంటే ఎలాగో LHS లో తీసుకొచ్చినప్పుడు మైనస్ అవుతుంది. అప్పుడు ఈక్వల్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు 0 అయిపోతుంది కదా. ఇంకేం మిగిలింది మనకి? దట్ ఇంప్లైజ్ యాంగిల్ AOC ఈక్వల్ టు యాంగిల్ BOD. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సిన ఫస్ట్ స్టేట్మెంట్. సిమిలర్లీ మనం మిగిలిన 2 యాంగిల్స్ ని కూడా ఇలాగే ప్రూఫ్ చేసేసేయచ్చు. ఎలా తీసుకుంటామంటే అప్పుడు మనం దీన్ని రేగా తీసుకుంటాము, అలాగే దీన్ని రేగా తీసుకుంటాం. అంటే స్టాండ్స్ ఆన్ అంటే OD స్టాండ్స్ ఆన్ AB అని తీసుకుంటే మనకి యాంగిల్ AOD ఈక్వల్ టు యాంగిల్ AOD ప్లస్ BOD ఈక్వల్ టు 180 అవుతుంది. అలాగే OA స్టాండ్స్ ఆన్ CD అని తీసుకున్నట్లయితే యాంగిల్ AOD ప్లస్ యాంగిల్ AOC ఈక్వల్ టు 180 అవుతుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి అవి ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా వస్తుంది అనమాట. అదంతా రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ లో. ఇక్కడ వరకు ప్రూఫ్ చేసి సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ అని రాసేసేయచ్చు. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్
సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు యాంగిల్ బిఓసి. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థియరం గా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. In figure 6.9, lines PQ and RS intersect each other at O. If angle POR is to angle ROQ equal to 5:7, find all the angles. ఇక్కడ మనకి 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, PQ అనేది RS అనేది, రెండు కూడా O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అన్నమాట. అప్పుడు కొన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా, వాటిలో యాంగిల్ POR అంటే ఈ యాంగిల్ ఇస్టు యాంగిల్ ROQ అంటే ఈ యాంగిల్, ఆ రెండు ఏ రేషియోలో ఉన్నాయట, 5:7 రేషియోలో ఉన్నాయట. అయితే అందులో అన్ని యాంగిల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రేషియో ఇచ్చినప్పుడు సమ్ వేరియబుల్ తీసుకుంటాం, అంటే ఇది 5 కదా అంటే 5x అనుకుంటాం, దీన్ని ఏమో 7x అనుకుంటాం అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనం ప్రూఫ్ అన్ని యాంగిల్స్ ని రాబట్టొచ్చు. ఓకే, గివెన్ యాంగిల్ POR is to యాంగిల్ ROQ ఈక్వల్ టు 5:7. ఇలా రేషియో ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, లెట్ యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు 5x degrees అండ్ యాంగిల్ ROQ ఈక్వల్ టు 7x degrees అనుకుంటాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఒక థియరంను ప్రూఫ్ చేసాం కదా, ఏంటది, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని. ఆ కాన్సెప్ట్ మనం అక్కడ ఎలా అయితే ప్రూవ్ చేసామో దాన్నే బేస్ చేసుకుని ఇక్కడ ఎక్స్ వాల్యూని రాబట్టొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఓఆర్ అనే రే పీక్యూ అనే రే మీద ఉంది కదా, కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి, లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతాయి అనమాట. సిన్స్ రే ఓఆర్ ఈజ్ స్టాండ్స్ ఆన్ PQ, కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఆ రెండు కూడా లీనియర్ పెయిర్ అవుతాయి కాబట్టి వాటి మొత్తం 180 డిగ్రీస్ అవుతుందని రాయొచ్చు. అంటే యాంగిల్ POR ప్లస్ యాంగిల్ QOR ఆర్ ROQ అని కూడా రాయొచ్చు, ఈక్వల్ టు 180 డిగ్రీస్. అలా ఎందుకు చెప్పగలంటే లీనియర్ పెయిర్ యాంగిల్స్ కదా, లీనియర్ పెయిర్. ఓకే, ఇక్కడ మనకి POR ని ఏమనుకున్నాం, 5x అనుకున్నాం, అలాగే QR ని 7x అనుకున్నాం. ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఈ రెండు కూడా మనకి లైక్ టర్మ్స్ కదా, ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేసేయచ్చు. 5x ప్లస్ 7x ఎంత అవుతుంది, 12x ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 12 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 12 అవుతుంది. ఓకే, 12 టేబుల్ 18 లో 1 టైం పోతుంది, ఇంకా 6 ఉంది, 60 అవుతుంది, 5 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 15 డిగ్రీస్ అన్నమాట. మనం x వస్తే ఈ 2 యాంగిల్స్ ని చెప్పొచ్చు కదా, దేర్ఫోర్ యాంగిల్ POR ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, 5x అనుకున్నాం, అంటే 5 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది, 15 డిగ్రీస్ వచ్చింది కదా, 5 15s are 75 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ ROQ ఈక్వల్ టు 7x అనుకున్నాం కదా, అంటే 7 ఇంటూ 15 ఈక్వల్ టు 105 అంటే 105 డిగ్రీస్ అన్నమాట. అయితే అన్ని యాంగిల్స్ కనుక్కోమన్నారు, మనకి 2 యాంగిల్స్ వచ్చాయి. ఇక్కడ మనకి యాంగిల్ POR యాంగిల్ ROQ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, వి నో దట్ థియరం 1 లో ప్రూఫ్ చేసాం కదా, ఏమని, యాంగిల్ POR ఈక్వల్ టు యాంగిల్ QOS. ఆల్రెడీ యాంగిల్ POR వాల్యూ తెలుసు కదా, అంటే 75 డిగ్రీస్. ఇలా ఎలా చెప్పగలిగామంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అట్లాగే నెక్స్ట్ మనకి ఇవి రెండు కూడా మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి కదా, కాబట్టి యాంగిల్ ROQ QOR కొని ఎట్లా అయినా పర్వాలేదు కదా, యాంగిల్ QOR
ఈక్వల్ టు యాంగిల్ పిఓఎస్ కి ఈక్వల్ అవుతుంది. ఎంత వచ్చింది మనకి? 105 degrees వచ్చింది కదా. ఇక్కడ కూడా కారణం ఏం రాస్తాం? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ రాస్తాం అన్నట్టు. ఇప్పుడు 4 యాంగిల్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 1 2 3 4.